My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. నేను శిల్ప. మరి ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, అలాగే పేరు మీద వార్షికోత్సవాలు, ఇతర ఏ అకేషన్స్ జరుపుకుంటున్నా వాళ్ళందరికీ మై డియర్ పిఎంసీ నుంచి విషెస్ చెప్పేస్తున్నా. మీరు కూడా మీ బంధువులకి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఎవరికైనా కానీ విషెస్ చెప్పాలని అనుకుంటున్నారా? సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసి విషెస్ చెప్పేయచ్చు. లేదా ఫోటో ద్వారా ఎవరికైనా విషెస్ చెప్పాలని అనుకుంటే 8977007401 8977007402 ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక 1 వీక్ బిఫోరే వాట్సాప్ చేసేస్తే మేము ఫోటో ద్వారా విషెస్ చెప్పేస్తాం. సో ఇంకా నాతో కాల్ చేసి చక్కగా కరెంట్ టాపిక్స్ మాట్లాడొచ్చు, లేకపోతే ధ్యానానికి సంబంధించి షేర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్, అండ్ విషెస్ కూడా చెప్పేయచ్చు. సో ఫస్ట్ అయితే లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ శిల్ప. హాయ్ హసీనా గారు, ఏం చేస్తున్నారు? దోశ తిన్నా, ఇప్పుడే నీతో ఫోన్ మాట్లాడుతున్నా. ఓ, దోశ అప్పుడే తినేసారా? ఈరోజు ఆకలి అవుతున్నట్టుంది బాగా. అవును, ఈ రోజు ఆకలింది కాబట్టి తినేసిన తొందరగా. ఓకే. ఎన్ని? ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా? 3. 3 దోశలు అంటే పర్వాలేదు. తింటే బాగా తింటే ఇష్టం నాకు కూడా అంతే. ఇంట్లో దోశలు వేస్తే 3, నీకైతే 5, 6 వెళ్ళిపోతాయి. అంటే పెద్దగా వేసుకుంటా నేను. కరెక్ట్. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఓకే. సో ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు అండ్ అకేషన్స్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ మన హసీనా గారి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. పాట పాడొచ్చు కదా? నేను ఒక మాట చెప్తా ఫస్ట్. జీవితంలో 2 విషయాలు గుర్తించుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు అదుపులో ఉంచుకో. వ్యక్తుల సమూహంలో ఉన్నప్పుడు నీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించు. ఎందుకంటే నీ ఆలోచనలు, మాటలు మరణ ఆయుధాలు వంటివి. జాగ్రత్తగా ఉండకపోతే చెడు ఆలోచనలు వస్తాయి. అలాగనే జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే ఇతరుల మనసును బాధపడతావు. అంతే కదా? అవును. ఏమంటే మాట్లాడతాం, మన ఆలోచనలు కరెక్ట్ లేకుంటే. అవును. అలా మంచి మాట చెప్పు. మంచి మాట చెప్పావంటున్నా. మళ్ళీ ఎప్పటికైనా మనం ఒక్కరిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఏవేవో అవన్నీ కట్ చేయాలి. మనము ప్రశాంతంగా ఉండాలి. అవును. కానీ ధ్యానం చేస్తే మనకు అట్లా వచ్చే పిచ్చి ఆలోచనలు చాలా వరకు దూరం అయితే తెలుసా? ఇది యాక్చువల్లీ నాకు ఎక్స్పీరియన్స్. అంటే నేను ధ్యానంలో కొత్తనే, నేను ఎన్ని ఇయర్స్ ఏం అవ్వాలా, కొన్ని మంత్స్ అవుతుంది అంతే స్టార్ట్ చేసి. అంటే ఫుల్ ప్లేజ్డ్కి వెళ్ళకపోయినా నేను ఇంకా దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. సో ఆలోచనలు అన్నీ చాలా వరకు తగ్గినాయి. అది అయితే నేను చాలా గమనించుకున్నాను. సో మార్పు అది. నేను కూడా ఎక్కువ రోజులు రాలేదు. మా డియర్ పిఎంసీ ఎప్పుడు స్టార్ట్ అయినా అప్పటి నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేసిన. మనం 100% ఈ ఆలోచనలు అచీవ్ అవుతాం. ఒక్కొక్కటి మనము చేసుకుంటే అయిపోతుంది లైఫ్ లో. ఒక పొడుపు కథ అడుగుతా శిల్ప. కష్టమా, ఈజీయా? ఈజీనే. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో శిల్ప. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఒకసారి ఇప్పుడు నీకు చేసి నాకు 10 సెకండ్లో తెచ్చి ఇవ్వని అంటాడు. నువ్వు ఎలా చేస్తావు? మొత్తం అన్ని ఇస్తాడు. చక్కెర, టీ ఆకు, ఒగ్గి పెట్టా, మొత్తం అన్ని ఇస్తాడు. చేసి ఎలా ఇస్తావు 10 సెకండ్ల లోపల? కప్పులో ఇస్తాను. కప్పు అంటే టీ అంటే నువ్వు చేయండి, కప్పులో అయితే పోసిస్తావు. టీ అని ఒకటి వేసి ఇస్తా, ఇట్లా పేపర్ మీద వేసిస్తావా? అంటే ఎట్లా వేసిస్తావు పేపర్ మీద? నీ దగ్గర పెన్ను ఉండదు కదా? పాలతో ఇట్లా రాసిస్తా టీ అని. కాదు, నేను చెప్పేసి దగ్గరికి వచ్చినావు. కానీ ఇప్పుడు మనకు అగ్గి పెట్టి ఇచ్చింటాడు కదా ఆయన సారు, దాన్ని తీసుకొని ఆ గుప్పలో తీసుకొని రాసి చూపిస్తాం. వావ్, అయితే సగం కరెక్ట్ చెప్పా. గ్రేట్. నేను సగం అయితే కరెక్ట్ చెప్పగలిగా. పోన్లే, మొత్తం అసలు ఆలోచించకుండా అయిపోతానేమో అని. ఒకటి చిన్న చెప్తా. ఇంకొకటి, ఓకే. కిచ్చ భూమిలో చేస్తుంది కానీ ఇంట్లో రచ్చ చేస్తుంది. ఏంటి అది? అర్థం కాల. ఇప్పుడు భూమిలో కిచ్చ అని చేస్తుందంటే శబ్దం. ఓకే. ఇంట్లో రచ్చ చేస్తుంది. ఏంటి అది? కవ్వమా? ఏంటి? కవ్వమా? కాదు, నీకు క్లూ ఇచ్చేస్తా. చెప్తుందా? వినాయకుడిని ఇప్పుడు ఉంది కదా పండగ, వినాయక స్వామిని వాహనం ఏంటి? ఎలుక.
మళ్ళీ లోపల భూమిలో పోయినప్పుడు అది కిచకిచ అని శబ్దం వస్తుంది కదా, మన ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సామాన్లు అక్కడ ఉండేవి ఇక్కడ అక్కడ పడేస్తారు కదా. బాగుంది 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 పొడుపు కథ. వినాలి ఎప్పుడు కొత్త పొడుపు కథ అడిగావు. సూపర్ సూపర్. అవునా? సో ఇంకేంటి మరి విశేషాలు? ఈ రోజు ఏంటి ప్రోగ్రామ్స్? ఏం లేదు, ఇంట్లో పని. ఇంకా ఇంట్లో పని. మిషన్ ఉన్నాయా ఈ రోజు అంది స్టిచ్చింగ్ చేయడానికి? స్టిచ్చింగ్ చేయడానికి ఉన్నాయా ఈ రోజు? ఉన్నాయి, బ్లౌజులు ఉన్నాయి. ఓకే సూపర్. కాదు, నేను మళ్ళీ సరే ఫోన్ చేసినప్పుడు ఒక బుక్ చదువుతున్నా, భిన్నంగా ఆలోచించు, దాంట్లో చాలా బాగుంటుంది. చిన్న కథలు చెప్పమంటే చెప్తా, అంటే చిన్నటి నీతి ఉంది దాంట్లో. సరే, ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ లోపల ఉన్నవి చెప్పొచ్చు. సో నెక్స్ట్ కాల్ చేసినప్పుడు చెప్తూ గానీ చిన్న కథ, సరేనా? చాలా బాగున్నాయి అసలు. ఓకే సూపర్. అయితే ఇంకా మేము చదవకర్లా బుక్స్, నువ్వు చెప్పేసే కథలు కాల్ చేసినప్పుడల్లా. రోజు చదువుతున్నా, రోజు చెప్పమంటే చెప్తావు కదా, నాకు టైం ఇస్తే. సూపర్. మీకు 1 మినిట్ లోపల అయితే చెప్పొచ్చు, ఏం కాదు. సరే, చిన్నటి అంతే టైం పట్టేది ఇంకా. సరే సూపర్ సూపర్. మరి రేపటి నుంచి స్టార్ట్ చేసేస్తే మంచి మంచి నీతులు వచ్చే కథలన్నీ. థ్యాంక్ యూ సో మచ్ హసీనా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. టిఫిన్ చేశారా? కాఫీలు తిన్నారా? కాఫీ తాగలేదు మేడం, టిఫిన్ తర్వాత ఇది కార్యక్రమం అయిన తర్వాత. ఓకే. సో ఇంకా కాల టిఫిన్ ఏంటి ఈరోజు? బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇడ్లీ మేడం. ఇడ్లీ ఎన్ని తింటారు ఇన్ జనరల్ గా మీరు? ఇట్లు మామూలు ఇట్లు అయితే 10 తింటాం, బయట అయితే 2 కదా. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇంట్లో 5, 6, 7 అసలు తింటూనే ఉంటాం, కానీ బయట ఎందుకు 2 తినంగానే అబ్బా అని ఎక్కువ అనిపిస్తుంది. అంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల అంటారంట, లైక్ సోడా, ఉప్పు ఆ టైప్లో ఏమైనా వేయడం వల్ల అంటారా? అదే ఆ టేస్ట్ వేరు. ఎక్కువ తినలేము అక్కడ, ఎక్కువ తినలేం కూడా, అసలు తినబుద్ధి కాదు, తినలేం, కడుపు నిండిపోతుంది. ఒక దోశ తిన్నా కడుపు నిండిపోతుంది. అది. సో ఏంటి, ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా మా కోసం? ఏముంది, మామూలుగా పాట పాడుతుంటే ఎక్కువ. పాండురంగ పాండురంగ అదే పరమత పాడండి. పాండురంగ నామం పరమ పుణ్యధామం, పాండురంగ నామం అదే తీరం మోక్ష తీరం, మధురం మధురం పాండురంగ నామం. పాండురంగ సన్నిధి మాటిపోని పెన్నిధి, ప్రభుని కరుణలేనిది జగతి నేమి ఉన్నది, పాండురంగ నామం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మాళ్ళు విన్నా నవ్వాటి నవ్యం, పాండురంగ నామం పరమ పుణ్యధామం, పాండురంగ నామం. పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ, పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ, పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ. అది మేడం, అలా పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నా. నాకు ఈ పాట ఆల్మోస్ట్ సగం వరకు నోటికి వచ్చేసింది. మీరు ఇంకో 2-3 సార్లు పాడితే మొత్తం వచ్చేస్తుందేమో నోటికి. అవునవును, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు ఇలాగే చక్కగా మాకు కాల్ చేసినప్పుడల్లా భక్తి పాటలు ఏదైనా పాడితే ఇంకా సంతోషంగా, శివుడి మీద కానీ, సో ఇలా శ్రీకృష్ణుడి మీద కానీ ఇట్లా పాడితే పాతవి అండ్ మాకు తెలుస్తాయి. అండ్ ప్రకాశం గారు కూడా మనకి రెగ్యులర్గా పాడుతుంటారు కదా, అప్పుడు మాకు ఈ మూవీలో ఈ సాంగ్, అరే ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, లేకపోతే బాగుంది మీనింగ్, మనం ఒకసారి వినాలి అని అనిపిస్తుంది. లేకపోతే అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు కొత్త సాంగ్స్ వచ్చాక పాత సాంగ్స్ అంతా అయిపోయినాయి కదా, కలిసిపోతే. సో ఇక మీలాంటి వాళ్ళు ఇట్లా పాడడం వల్ల ఏంటంటే, సో మాకు ఇంకా కొంచెం వచ్చి వినాలని అనిపిస్తుంది. మీనింగ్స్ కూడా చాలా బాగుంటాయి కదా అప్పట్లో. అవును, పాత మర్చిపోతారు ఇప్పుడు, అన్ని మర్చిపోతారు. ఇప్పుడు మర్చిపోయిందనా, ఇప్పుడు ఇన్నట్టు ఉండే పాట అంటారు. సో మీనింగ్స్, అవును, మీనింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, వినాలని అనిపిస్తుంది. బట్ ఏ పాటలు వినాలో తెలియదు.
సో మీరు ఇలా పాడితే మాకు ఈ పాట ఈ మూవీలో కదా విందాం ఒకసారి అని అనిపిస్తుంది. ఆటోమేటిక్ గా మీకు మా పాట జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. సో అవును, ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? మాకు ఇప్పుడు లేడు కదా, ఇప్పుడు మాకు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇద్దరు మాకు. ఓకే, ఇప్పుడు హీరోస్ లో ఇప్పుడు హీరోస్ లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అంటే టోటల్ గా 101 టోటల్ గా. అది కూడా ఎవరు తక్కువ ఎక్కువ చేసేది లేదు, ఎందుకంటే అందరూ ఒకటే రకంగా చేస్తున్నారు. అండ్ హీరోయిన్స్ లో అప్పట్లో పాత హీరోయిన్స్ లో హీరోయిన్స్ అంటే అప్పుడు సావిత్రి, మాకు సావిత్రి ఒకటే సావిత్రి. ఓకే, మహానటి సావిత్రి అంతే. ఇప్పుడు హీరోయిన్లు అందరూ ఒకటే. అవును. సో నిజంగా అప్పట్లో ఒక పోల్ గనక నిర్వహించుంటే నాకు తెలిసి టాప్ లో సావిత్రి గారే ఉండేవారు. హీరోయిన్స్ అంటే ఎవరి ఇష్టం అనే ఒక పోల్ ఎక్కువ అభిమానులు గల హీరోయిన్ సావిత్రి గారే అయి ఉంటారు నాకు తెలుసు. అవును. సో అప్పట్లో అన్ని ఏ మూవీ కూడా మిస్ కాకుండా చూసేవారా? అదే సినిమాలో జీవిస్తుంది కరెక్ట్ గా అవ్వడం కానీ అందరూ అట్లా తెలియదు. ఓకే, సూపర్. సో మంచి పాట పాడారు ఈ రోజు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్. ఒకసారి మరి ఈరోజు విషెస్ చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హజరత్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు భార్య సావిత్రి, శిరీష, లక్ష్మీ నరసింహులు, జ్యోత్స్న, ఓం ప్రకాష్, హర్షవర్ధన్, పల్లవి, తన్మయి, రామ్ చరణ్, సంహిత్, బంధుమిత్రులు మరియు పిఎంసి. హజరత్ రావు గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ మై డియర్ పిఎంసి. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మై డియర్ పిఎంసి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో కేథరిన్ ట్రేసా అలెగ్జాండర్ ఉన్నారు. ఈవిడ యాక్ట్రెస్, ఇండియన్ మోడల్ కూడా. అండ్ అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అలా చాలా దాని లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఆమె కెరియర్ 2010లో స్టార్ట్ అయింది. శంకర్ IPS సినిమాతో ఆవిడ తెరంగేటం చేశారు. సో ఈరోజు ఆవిడ బర్త్డే కాబట్టి కేథరిన్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ మై డియర్ పిఎంసి. అండ్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో అపర్ణ దాస్ ఉన్నారు. ఆవిడ ఇండియన్ యాక్ట్రెస్ అండ్ ఎక్కువ మలయాళం, తమిళ్లో చిత్రాల్లో ఆవిడ యాక్ట్ చేశారు. జ్ఞాన్ ప్రకాశన్ 2018లో వచ్చింది, మరియు బీస్ట్ 2022లో వచ్చింది. అండ్ అలాగే ఈ మూవీస్తో ఆవిడ మలయాళం అలాగే తమిళ్లో అరంగేట్రం చేశారు. అపర్ణ ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు గ్రహించారు కూడా. దాదాపు తమిళం కోసం ఆవిడ ఎక్కువ వర్క్ చేశారు. సో ఈరోజు ఆవిడ బర్త్డే కాబట్టి అపర్ణ దాస్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ మై డియర్ పిఎంసి. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో రమేష్ అరవింద్ ఉన్నారు. సో ఈయన నటుడు, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ అలాగే టెలివిజన్ వ్యాఖ్యాత కూడా. తెలుగు, హిందీ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లో ఆయన పనిచేశారు. 1986లో సుందర స్వప్నగలుతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అలాగే 10 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 140 చిత్రాలకు పైగా యాక్ట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు కూడా అమెరికా మరియు హుమాలే కోసం 2 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా అందుకున్నారు. అండ్ అలాగే అతని రచనకు ఉత్తమ కథ అవార్డు కూడా గెలుచుకున్నారు. 2 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, 2 ఉదయ ఫిలిం అవార్డ్స్ మరియు సువర్ణ ఫిలిం అవార్డ్స్ని కూడా గెలుచుకున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్న రమేష్ గారి బర్త్డే కాబట్టి రమేష్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ మై డియర్ పిఎంసి. అండ్ మీరు ఇంకా లైఫ్లో ఇంకా సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? ఉన్నారా పిల్లలు ఈ రోజు? పిల్లలు టిఫిన్ మొహం కట్టుకొని టిఫిన్ తినడానికి వెళ్ళారు. నేనాలోను గురుస్వామి తయారైంది కానీ వాడు టిఫిన్కి వెళ్ళారో దొరకని వెళ్ళారు. ఒక క్వశ్చన్ అడగమ్మా ఏదన్నా. ఓకే, అవును. అంటే వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు పిల్లలు?
ఇవాళ సాయంత్రం పోతురట. వెళ్ళిపోతారా? ఓకే. ఏం చదువుతున్నారు ఇంతకీ? ఎవరెవరు వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఏం చదువుతున్నారు? పాటలు అయితే సూపర్ గా పాడుతున్నారు చక్కగా అందరు కోరస్ లో. గుడ్ మార్నింగ్ మేడం, హ్యాపీ పిఎంసి. మాది వారసిగూడ, సికింద్రాబాద్ నుంచి వచ్చాం. ఓ సికింద్రాబాద్. మీ పేరు? నా పేరు లాస్య. లాస్య, ఓకే. పాప నిహారిక, బాబు సాకేత్. మీ పిల్లలా ఇద్దరు? అవును మేడం. మీరే పాప అనుకుంటున్నా నేను. కాదు, పాప పేరు నిహారిక. అయ్యో మీరే పాప ఏమో, మీరు ఇంకా ఏం చదువుతున్నారో నన్ను అడగబోతున్నా. సూపర్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను ల్యాబ్ టెక్నీషియన్, మా హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే. సో మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పాప ఫస్ట్ క్లాస్, బాబు 4th క్లాస్. ఫస్ట్ క్లాస్ 4th క్లాస్, చిన్నపిల్లలు. సో మంచి యాక్టివ్ గా పాడగానే పాడు అనగానే పాడుతున్నారు. చాలా మంది షై ఫీల్ అవుతారు అసలు పాడడానికి. తాత ఎంకరేజ్మెంట్ తో వాళ్ళు బాగా కదా. నేను అదే అనుకున్నా, ఆయన ఎవరినైనా సింగర్ చేసేస్తారు నాకు తెలిసి. ఇంకో 4 రోజులు ఉండండి, మిమ్మల్ని కూడా సింగర్ చేస్తారు. అదే అయిపోయింది. అయితే పాట పాడతారు ఇప్పుడు లాస్య గారు. ఒక చిన్న పాట పాడండి మా కోసం. ఓకే. ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది నాది, ఎప్పటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఓకే బస్, థ్యాంక్ యూ. ఏమైంది? అమ్మాయి గ్రూప్ గా వాడదాం అనుకున్నాం, వాళ్ళ హస్బెండ్ టిఫిన్ పోయిండు. నెక్స్ట్ సింగ్ ఇట్ సాంగ్. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే వాళ్ళు ఇద్దరు కలిపి పాడదాం అనుకున్నారా? అన్నారు కదా, మీరు వెంటనే పిలవలే. టిఫిన్ ఇక్కడ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ కైలాసపులో 9 దాకా టిఫిన్ దొరుకుతుంది. ఓకే. సో యాక్చువల్లీ వాళ్ళిద్దరిని కూడా సింగర్ చేసిన ఘనత మీకే దక్కుతుందండి. ఎవరైనా సింగర్ కావాలంటే ఇగో మై డియర్ పిఎంసీలో చెప్తున్నా, ఎవరైనా సింగర్ కావాలనుకుంటే ప్రకాశం గారి దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండండి. 100% సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అలాగే పాడడానికి కావాల్సినవన్నీ బలాన్ని ఇస్తారు అండ్ పాటను కూడా పాడించి పంపిస్తారు సింగర్ అవ్వాలనుకుంటే. సూపర్. సో ఓకే, ఒకసారి అంటే రామస ధ్యానం గురించి మీరు కొన్ని పాయింట్స్ చెప్తూ ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఏదైనా ఒక పాయింట్ చెప్తారా? ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి? క్వశ్చన్ నువ్వు చెప్పు. ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి అనుకుంటే మనకి బాధలు లేకుండా ఉండాలి. బాధలు వచ్చిన ఆనందంగా ఉండాలి. బాధలు వచ్చిన ఆనందంగా ఉండాలంటే అంత ధైర్యం, అంటే ధైర్యం కావాలి. అది ఫస్ట్. ఆ మనస్సు ప్రశాంతతగా ఉండాలి. ఇంకా కొంచెం ముందుకు ఏమంటారు? ఇంకా ఆత్మ సంతృప్తి కావాలి. అబ్బా, ఆత్మ సంతృప్తి అనేది సంతృప్తి ఆత్మ జ్ఞానం కావాలి. ఓకే. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఏం జరిగినా తట్టుకుంటాడు. ఏం జరిగినా మన మంచికే. ఆనందం కొనుక్కుంటే రాదు, జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం, ఆత్మవిజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానం బేసిక్, ప్రతిసారి ఆత్మ విజ్ఞానం వరకే తీసుకొచ్చాడు మనందరినీ. బ్రహ్మజ్ఞానం చెప్పాడు, బేసిక్ చెప్పాడు, ఫండమెంటల్ చెప్పాడు. కంప్లీట్ జ్ఞానం అంటే అది మన బాధ్యత. ఎవరైతే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం పొందినోళ్ళే బ్రహ్మజ్ఞానం పొందగలుగుతారు. ఓకే. అది అద్భుతమైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఆదిశంకరాచార్య చెప్పాడు, ఎంతో మంది చెప్పారు, వశిష్ఠులు అందరూ చెప్పారు. కానీ దాన్ని ఎవరికి అర్థం కాలే. ఆ శ్లోకాలలో ఉంది, వేదాలు, ఉపనిషత్తుల్లో ప్రతి దాంట్లో ఉంది. సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అనేది ఉంది, ప్రతి మనిషిలో ఉంది, అందరిలో ఉంది. ఆనందంగా జీవించాలంటే ఏం కావాలనేది ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎంతో మంది రీసెర్చ్ చేశారు, చెప్పారు, బ్రహ్మంగారు వీళ్ళంతా. కానీ ముక్కుసుడిగా చెప్పింది ఓన్లీ రామ్త. ఫస్ట్ ఆనందంగా ఉండాలంటే యు నో పర్ఫెక్ట్లీ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. బీ ప్రెసెంట్, వర్ధమానంలో ఉండు. అన్కండిషన్ లో అందరి మీద ప్రేమించాలి, శత్రువునైనా ప్రేమించాలి. అప్పుడు నీకు ఆనందం ఎందుకుండదు? ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. అన్కండిషన్ లో, వర్ధమాన ప్రెసెంట్ లో ఉండు. గతం గురించి బాధపడవు, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించవద్దు. ఈ క్షణంలో ఏమొచ్చేదో యాక్సెప్ట్ చేయి. ప్రతిసారి అడిగాడు, సార్ మీరు క్రియేట్ చేస్తారని నాకు ఏం తెలియదా, నాకు ఏదనుకున్నా అది అంతే, నేను పెట్టేస్తాను. అయితే లేకపోతే లేదు, కానీ అయితే
అది నా యొక్క ఎక్స్పీరియన్స్ అని చాలా మందికి తెలుసు. ఓకే. క్రియేషన్ అనేది నీకు అది ఆటోమేటిక్ గా అంతరంగంలో ఉంటది. దాన్ని కట్లేయ నోట్లో మాటకు. నేను అందరూ ఏదేదో మాట్లాడుతాను అక్కడ, నేను ఒక మాట మాట్లాడితే అందరికి నచ్చదు, బట్ ఇది అందరూ నచ్చింది, దాన్ని ఎవరు ఆపలేదు దాన్ని. అది అర్థవంతంగా ఉంటే సత్యంగా దగ్గర ఉంటుంది. చాలా మంది కంటేనా నేను ఈయన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నేను పిచ్చోండి, కానీ సత్యం నాతో ఉంది, నా అంతరంగా చెప్పింది మాట్లాడినా, నేనే ఎక్స్పెక్ట్ చేయడం లేదు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, నాకేం అవసరం లేదు, నేను 20 సంవత్సరాల నుంచి సంపాదన లేకుండా నేను ఆనందం ఉంది, జస్ట్ ఎర్నింగ్ బై ఆంటీ ఐఎమ్ ఎంజాయింగ్. మరి నేను నాకేం లేదు, కోటీశ్వరులు అంటే ఎందుకుంటాను లేరు. అవును, మరి మీరు కూడా భవిష్యత్తు గురించి కంగారు పడాలి కదా. మస్తున్నాం, నీకు తెలియదు ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం తెలియదు. మన ఆయన పెళ్లి చేయడం ముఖ్యసంప, ఆనందంగా ఉన్నా కదా, రోగం జబ్బులు ఏం లాభం? అది మెడిటేషన్ చేసి నువ్వు తగ్గించుకోవచ్చు కదా, బ్రహ్మజ్ఞానం ఉంది, అది లేదు, ఏం లాభం? ఎంతున్నా డబ్బు. అంటే మీరు కూడా ఎర్నింగ్స్ లేవు అని భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడాలి కదా, కానీ ఆలోచించాలి అలాగా. యా, కానీ వస్తుంది సంపద. నాకు కాలం ఇప్పుడు ఈ టైం వచ్చింది, అది అవసరం ఉంది, నాకు కావాల్సిన ఆలోచనల ప్రకారం. మొన్ననే మీటింగ్ పోయినా, నాకు ఆ జాస ఆలోచన వచ్చింది, కావాలని ఆలోచన లేదు, ఆలోచన వచ్చిందంటే అది అయిపోతుంది. 3 నెలల్లో 3 కోట్లు సబ్జెక్ట్ ఉంది, చెప్పాడు ఆయన, అద్భుతంగా చెప్పాడు భాష అని. సెమినార్ ప్రతి శుక్రవారం ఉంటది, ఎవరైనా పోతున్నారు. ఓకే, సూపర్ సూపర్, చాలా చక్కగా చెప్పారు. ఆ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో కానీ ఏదైనా ధ్యానంతోనే సాధ్యం అనేది మళ్ళీ 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 ప్రూవ్ అవుతూనే ఉంది. అంతే, ఆత్మజ్ఞానం అంటే జ్ఞానము, అంతే, సాకారం, సజ్జన సంగతి. సూపర్ సూపర్. సో ఓకే, మరి వచ్చారా వాళ్ళు పాట పాడడానికి? లేదమ్మా, వాళ్ళు ఇంకోటి నెక్స్ట్ అంటే వాళ్ళిద్దరిని వాడిస్తా ఆ పాట, ఎన్నెన్నో జన్మల బంధం. ఓకే, సరే, మరి నెక్స్ట్ టైం చూద్దాము. సో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్లీ టిఫిన్కి వెళ్ళారు వాళ్ళు. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకైతే మంచి పాయింట్స్ చెప్పారు అండ్ నేనైతే చాలా నేర్చుకున్నా ఈరోజు మీరు చెప్పిన టాపిక్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. సో ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి, ఏం చేస్తున్నారు? టిఫిన్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ తినేసారా? లేదు, ఇంకా ఇప్పుడే వచ్చారు ఈ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళారా? ఓకే, వెళ్ళారు. అవును, మీరు 10th కి ఏదో ప్లాన్ చేశారు కదా? చెప్పానమ్మా, నిన్న కూడా వెళ్ళి చెప్పాను వాళ్ళకి. రాఘవ సార్ గారు వస్తున్నారండి, రాఘవరావు గారు సార్ గారు భీమవరం నుంచి వస్తున్నారు. ఓకే, సో వెళ్ళడానికి ప్రయత్నించండి. నిన్న కూడా జరిగినాయి. అదే, వెళ్ళడానికి ప్రయత్నించండి. చేస్తున్నా. సో ఇంకేంటి విశేషాలు? ఏదైనా పాట పాడతారా? పాట పాడాలా? పాడండి. చిన్నదే పాడతాను మరి. చిన్నదే పాడండి. ఎందుకంటే కొన్ని జ్ఞానం రావటానికి నేర్చుకుంటున్నాను. మా టీచర్ గారు ఏమన్నారంటే, నీకు మైండ్ లో ఉండి మర్చిపోతున్నావు కదా, ఒక పుస్తకం మీద రాసిస్తాను, నీ మధ్యలో ఉన్నదంతా ఒక మొక్క ఖాళీగా ఉన్నప్పుడు నాకు చెప్పు అని చెప్పారు. ఓకే, అంటే పేపర్ మీద రాసుకుంటే వచ్చి రాకపోయినా నీకు గుర్తుంటది, చదువుకుంటావు కాబట్టి అన్నారు. అలా చేద్దామని అనుకుంటున్నానమ్మా. చెయ్యండి. సరేనా? అనుభవాలు చెప్పనా లేకపోతే పాట పాడనా? ఒక 2 ముక్కలు పాడండి, మనకంటే పెద్ద టైం కూడా లేదు. సరే, ఉన్నాయి పాడతాను. ఒక్క నిమిషం, మైండ్లో ఇందాక నుంచి గుర్తు చేస్తాను, ఎంతలో వేడి నీళ్ళు ఇచ్చడానికి ఇది మర్చిపోయా. చదువు గురించా? లేగదూడగంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, జలయేటి అలల మెరుపులు, ప్రకృతిలో అణువణువు పసిపాపల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి, విజ్ఞానంతో వికసించు జగత్తు, పసిపాపల చదివే దానికి విత్తు, అంతే అమ్మా. సూపర్ బాగుంది. యాక్చువల్లీ మీరు ఇన్ని గుర్తు పెట్టుకుంటున్నారంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మీరు చదువుకుని ఉండుంటే నాకు తెలిసి అంటే మీకున్న మెమరీ పవర్ కి క్లాస్ టాపర్ మీరే అయ్యేవాళ్ళేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఇంతలా ఎలా గుర్తు పెట్టుకున్నారు? జనరల్ గా నిన్న తిన్న కర్రీ గురించి ఎంత ఎక్కువ గుర్తుండదు, ఆలోచిస్తారు నేను ఏం తిన్నామా అని. అలాంటిది కాలేజీలో పుస్తకాలు అందించేటప్పుడు అటెండర్ గా చేసినప్పుడు నేను సార్ ఏమనేవారంటే, అమ్మా ఈ కుర్చీ నీదే, నువ్వు చదువుకుంటే
నువ్వు అక్కడ ఉన్నావు చదువుకోక అనేవారు. అదే మీరు అదే అన్న చదువుకుని ఉంటే అసలు మీకున్న మెమరీ పవర్ కి ఆ జ్ఞాపక శక్తికి ఎప్పుడో టాపర్ అయిపోయేవారు. సూపర్, అన్ని నేర్పారమ్మా. చక్కగా ఎంత మంచి పాట పాడారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మళ్ళీ రేపు మాట్లాడదాం. మాట్లాడినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ అనుభవం చెప్తారు కానీ. థ్యాంక్ యూ, బాయ్. అలాగే, బాయ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ బయట పిఎంసీ. రేపు సేమ్ టైం మీ శిల్పై మీ ముందు ఉంటుంది. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.